వర్డ్స్ వస్తుంటాయి, ఒకాబులరీ కొత్త కొత్త వర్డ్స్ తెలియనివి. సో అప్పుడు కూడా ఏం చేయాలి మీరు, దానికి మీనింగ్ ఏంటో తెలుసుకుని ఆ వర్డ్ తీసుకెళ్లి ఒకాబులరీ బుక్ ఉంది కదా, మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ బుక్ లో ప్లేస్ చేయాలి. ఓకే, ఒకాబులరీ అంటే మీరు పర్టికులర్ గా కూర్చుని ముహూర్తం చూసుకుని కూర్చుని ఒకాబులరీ చదవాలి అని చెప్పేసి మీరు చదివితేనే ఒకాబులరీ కాదు. మీరు ఎక్కడ కొత్త వర్డ్ చూసుకున్నా సరే అది తెలియకపోతే మీకు దాన్ని గూగుల్ చేసో లేకపోతే డిక్షనరీలో చూసో మీరు వర్డ్ కి మీనింగ్ తెలుసుకుని అది మీరు ఒకాబులరీ బుక్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, సో అలా మీ యొక్క కాంప్రహెన్షన్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ క్లియర్. సో ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ 3 పిల్లర్స్, ఇఫ్ యూ మాస్టర్ దీస్ 3 పిల్లర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంగ్లీష్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సరే ఇంగ్లీష్ లో మీకు ఫుల్ మార్క్స్ రాకుండా ఎవరు ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ యూ. ఓకే, సో ఇంకా మీకు ఎంత టైం స్ట్రాటజీ, ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చెప్పేశాను. సో ఎంత టైం స్పెండ్ చేయాలి డైలీ, ఇది కూడా ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. సో గ్రామర్ మీద ఐఎమ్ టెల్లింగ్ యూ 40 minutes స్పెండ్ చేయండి. 40 minutes ఆన్ గ్రామర్. సో 40 minutes ఏంటి అని అంటే మీరు ఇందులో